హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ సేమియా పులిహోర అండి. ఎప్పుడు తినాలనిపించినా అప్పటికప్పుడు ఫాస్ట్గా 10 నిమిషాల్లో రెడీ చేసుకుని సేమియా పులిహోరని మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈరోజు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము. దీనికోసం ముందుగా సేమియాలు తీసుకోవాలండి. సేమియాలు ఏది చేసినా టేస్టీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా మనం పులిహోర కూడా చేసుకోవచ్చు అన్నమాట. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 1 కప్పు సేమియాకి 3 కప్పులు వాటర్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో సేమియాలు వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కదపాలి, లేదంటే అతుక్కోపోతాయి. ఇలా కదుపుకొని మనకి అంటే మరీ మెత్తగా ఉడకకూడదు అనమాట. కొంచెం హాఫ్ బాయిల్ ఉన్నప్పుడే చూడండి చూపిస్తున్నాను. కొంచెం ఇలా సేమియాలని చించినప్పుడు కొంచెం గట్టిగా ఇలా స్మాష్ అయినప్పుడు మనం స్టవ్ ఆపేసి ఇలాగ వడగట్టుకోవాలన్నమాట. వడగట్టుకొని వెంటనే చల్లటి వాటర్ పోసేసుకోవాలి. అవి వడగడానికి అతుక్కోకుండా ఉంటాయి చల్లటి వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. పొడి పొడిగా ఉండడానికి కలుపుకొని నీళ్ళన్నీ వడిగట్టేంత వరకు ఉండొచ్చు. చూడండి నీళ్ళన్నీ లేవు. ఇప్పుడు ఆ గిన్నెలో వేసేసుకున్నాము సేమియాలని. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము. నిమ్మరసం ఒక కాయ నిమ్మరసం పిండుకున్నానండి. మీకు పులుపు తగ్గట్టు వేసుకోండి. వన్ నిమ్మకాయ అయితే సరిపోయిందండి. ఒక నిమ్మకాయ అయితే సరిపోయింది పులుపుకి. కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒకసారి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని దీన్ని పోపు పెట్టుకుందామండి. పులిహోరకి పోపు పెట్టుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకున్నాను, అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో పల్లీలు వేసుకున్నానండి. మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. పల్లీలు, పచ్చెనగపప్పు, మినపప్పు అన్నీ వేసుకోవాలి. ముందర పల్లీలు అనేవి కొంచెం టైం పట్టదు కాబట్టి పల్లీలు అనేవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం పచ్చిశనగపప్పు ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని చీల్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ఉడకబెట్టుకున్న సేమియాలను వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. అంచుల నుంచి కలుపుకుంటూ రండి. మరి ఎలా అంటే అలా కలిపితే మన సేమియాలు అనేవి ఇరిగిపోతాయి. అందుకని చూసుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా చిన్నగా అంచుల నుంచి ఇలాగా తీసుకుంటూ కలుపుకొని ఒక 2-3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది టిఫిన్లోకి కానీ నైట్ టైం లైట్గా తినాలన్నప్పుడు నైట్ టైం కూడా తినొచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పిల్లలు బాగా ఇష్టపడతారు. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రావెలింగ్ కూడా పనికొస్తుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీని. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. చూడండి కొద్దిగా సాల్ట్ సరిపోలేదు కాబట్టి కొద్దిగా నేను సాల్ట్ వేసుకున్నాను. చూసి వేసుకోండి సాల్ట్ అనేది. ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి పొడి పొడిగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కదా సేమియా పులిహోర అనేది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పెట్టున్నాయండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.